హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మొన్న సాటర్డే మేము మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి ట్రెండ్స్ మాల్కి వెళ్ళాము. అక్కడ పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు కదా, రండి వెళ్దాము అనేసి అన్నారంట. సరే వెళ్దామండి అని చెప్పేసి అంటే వెళ్ళాము. వెళ్తే స్టార్టింగ్ వెళ్ళేసరికి బయటే ఉన్నాయి ఇలాగ మొత్తం ఉండేసరికి ఎక్కుతా అని చూపిస్తుంది. సరే అని చెప్పి తీసుకెళ్ళాం. ఇంకా అది అయిపోయిన తర్వాత పైన ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో వెళ్దాం పదండి అంటే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏం వదలే అన్నీ ఆడుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ కార్ ఉంది, ఇది కార్ టైపు. అంటే మనం ఆడుతుంటే లోపల అక్కడ వీడియో గేమ్ అవుతుంది, మనం వీడియో గేమ్ ఆడుతున్నట్టు అనమాట. తిప్పాలి. పాపం తెలియలేదు అటు ఇటు కానీ బాగానే ఇంకా కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు చేస్తుంది మొత్తం, కానీ బాగానే ఆడింది. ఇక్కడ వచ్చేసి కార్డ్ రీఛార్జ్ చేయించుకోవాలి. రీఛార్జ్కి అయితే 500 అవుతుంది. 500 కార్డు తీసుకుంటే వాళ్ళు అక్కడ బార్బీక్యూ నేషన్కి కూపన్ కూడా ఇస్తున్నారు. అయితే మేము 500 పెట్టి రీఛార్జ్ చేయించాము. ఇది 3 మినిట్స్కి 50 రూపీస్ అంట. 3 మినిట్స్ అలా ఆడాలి. ఫస్ట్ అయితే 3 మినిట్స్ పెట్టి ఇది రీఛార్జ్ చేయించాము. ఇది తీసుకున్న తర్వాత ఆడింది 3 మినిట్స్ ఆడేసి, వాళ్ళ బాబు ఇంకా చిన్నవాడు కార్నియా కన్నా, అందుకని ఇది యూజ్ చేయలేదని చిన్నపిల్లలకి 1 ఇయర్ ప్లస్ బేబీస్కి పక్కన ఉంది కదా, కార్నియా పక్కన ఉంది కదా, అటువంటి దాంట్లో కూర్చోబెట్టారనమాట. నేను అది వీడియో తీయలేదు. ఇదిగోండి కార్నియా అయితే ఫుల్గా ఆడేసింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా బాల్స్ ఆడే దగ్గర తీసుకొచ్చాము. ఇదిగోండి అక్కడ బాబు కనిపిస్తున్నాడు కదా, ఆ బాబే వాళ్ళ బాబు. ఈ బాల్స్కి వచ్చేసి 20 మినిట్స్కి 100 రూపీస్ అంట. పాపం తనకి నడ్డానికి అవ్వట్లేదు, కార్నియాకి అసలు బాల్స్లో ఇరుక్కుపోయింది. ప్లస్ ఇంకొకరు ఎవరైనా ఉంటే ఆడుకునేవారేమో, ఎవరు లేక కార్నియా కొత్త అయ్యేసరికి అసలు ఆడట్లేదు. బాబు కూడా ఇంకా నడవట్లేదంట, అందువల్ల తను కూడా స్ట్రక్ అయిపోయి అలా ఉండిపోయాడు, అటు ఇటు వెళ్ళకుండా. తర్వాత సరే ఎక్కువ అని చెప్పేసి ఇలా ఎక్కించాను. నేను ఫస్ట్ వెళ్తుందో అని చెప్పి మామూలు బాల్స్లో కూర్చోబెట్టాను, కానీ తర్వాత ట్రై చేద్దాం ఎక్కుతుందేమో, ఆల్రెడీ పార్క్లో రోజు ఆడుతుంది కదా, వెళ్తుందేమో అనుకొని ఎక్కించాను. ఎక్కిస్తే ఓకే బాగానే వెళ్ళింది. 1-2 టైమ్స్ బాగానే ఎక్కింది. థర్డ్ టైం వచ్చేసి ఇంక భయపడింది ఎక్కనని చెప్పేసి అంటే సరేలే అని చెప్పి ఇంక తీసుకొచ్చేసాము. ఇక్కడ వచ్చేసి కొంచెం భయపడింది, అక్కడ నడవడానికి అంత ప్లేస్ లేదు కదా, చుట్టూ పడిపోయిద్దేమో అనేసి. కానీ అటు సైడ్ నుంచి నేను వెళ్ళి కింద నుంచి అటు సైడ్ నుంచి వెళ్ళి రా అంటే వచ్చిందనమాట. వచ్చి బాగానే వెళ్ళింది. నేనేమనుకున్నా అంటే వీళ్ళతో పాటు ఇంకా వేరే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు కదా, ఒక్కరితో అయిపోయేసరికి అసలు ఏం ఆడుకోవడానికి కూడా లేదు. అంత ఇంట్రెస్ట్ కూడా రాదు కదా, ఏం ఆడుకుంటారు, ఒకే పిల్ల కూర్చొని అన్ని బాల్స్ ఉన్నాయి, ఏం ఆడలేరు కదా, ఎంజాయ్ చేయలేరు కదా వాళ్ళు కూడా. సరేలే అని చెప్పేసి ఇంక వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ పాపం నేను అండర్వేర్ వేయడం మర్చిపోయాను. అంటే ఇంకా డ్రాయర్ ఉంది, ఇంకా డైపర్ ఉంది కదా, ఇంకెందుకులే అని చెప్పేసి డ్రాయర్ వేయలేదు. అందువల్ల ఏంటంటే ఫ్రాక్ కదా, అక్కడ జారడానికి కొంచెం కష్టమైంది. అందులో అది ప్లాస్టిక్ వల్ల జారట్లేదు, అక్కడ కొంచెం ఇబ్బంది అయిందనమాట. అందుకనేసి అక్కడ ఆగుతా జారింది. పట్టుకొని ఒకవైపు భయం వేస్తుంది పాపం, మళ్ళీ జారట్లేదు, అది జారాలన్నా. లాస్ట్కి ఏదో ఒకలాగా దిగేసింది. అయితే రా మళ్ళీ ఎక్కుదు అని చెప్పేసి నేను పిలుస్తున్నాను. అయితే నార్మల్గా వచ్చి దిగినట్టు దిగేస్తే అక్కడ కింద బాల్స్ ఉన్నాయి కదా, కింద దిగేసరికి పడిపోయింది. సర్లే ఏం కాలేదు రా అనేసి అంటాను. అక్కడ చూసారు కదా బాల్స్ ఎక్కువ ఉండేసరికి తల్లడానికి అవ్వట్లేదు, పాపం ఇరుక్కుపోయింది. అయితే ఈసారి సరే అయితే నువ్వు మళ్ళీ రివర్స్లో ఎక్కువ అని చెప్పేసి అన్నాను. అంటే మేము పార్క్కి వెళ్తాం కదా రోజు, అక్కడ ఎప్పుడు రివర్స్లో ఎక్కుతుంది, కాకపోతే నేను పట్టుకొని ఎక్కిస్తాను. ఇక్కడ నేను అలౌ చేయలేదు కదా లోపలికి, నేను బయట ఉండి ఎక్కమ్మా ఎక్కువ అంటే పాపం ఎక్కింది. కానీ కొంచెం దూరం ఎక్కాక భయపడుతుంది. సరేలే వద్దు మామూలు దిగేసి వచ్చేసాయి అనేసి అన్నాను. అంటే దిగేసి వచ్చింది. ఈసారి ఎప్పుడైనా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈవినింగ్ రొటీన్ వ్లాగ్, కానీ అసలు కుదరట్లేదు. ఈసారి చూడాలి. ఈసారి రోజు ఈవినింగ్ పార్క్కి వెళ్ళిన రొటీన్ కూడా నేను షూట్ చేసి పెడతాను. అక్కడ పిల్లలతో ఎలా ఆడుకుంటుందో ఏంటో అనేది ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, షూట్ చేసి పెడతాను అది కూడా. కారుణ్యాని ఇదే కదా ఫస్ట్ టైం చూడడం ఆ బాబు, అందువల్ల కొంచెం భయపడుతున్నాడు అనమాట, ఎవరి దగ్గరికి రావట్లేదు. అందులోని కారుణ్యం చూసి అసలు రావట్లేదు. అందుకని చెప్పి పాప బాబుకి కూడా మనీ పే చేస్తాం కానీ అసలు కూర్చోలేదు. అయితే పాప టైం అయిపోయింది అనేసి అన్నారు ఆవిడ, కానీ బాబు ఆడలేదు కదా, ఈ బాబుతో ఆడుతుంది తినకుండా అనేసి అంటే సరే అన్నారు. కానీ ఇంకా కారుణ్యం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. సర్లే ఇంకా అని చెప్పి ఇంక వదిలేసాము.
అది ఇంకా అక్కడ 200 ఇద్దరికి. ఇది కూడా ఒక్కొక్కరికి 100 అంట. అయితే పిల్లల్ని తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేశారు. మా హస్బెండును కార్ మీద కూర్చున్నారు. అక్కడేమో వాళ్ళ కొలీగ్ వాళ్ళ బాబు ఇద్దరు కూర్చొని ఇంకొక దాంట్లో డ్రైవ్ చేస్తున్నారు. పాపం కార్ని అంటే అలవాటైంది కదా, అందువల్ల బాగానే పట్టుకొని కూర్చుంది. ప్లస్ పెద్ద పిల్ల కదా కొంచెం, ఆ బాబు చిన్న పిల్లాడు అయ్యేసరికి తనకి వాళ్ళ కొలీగ్ కూడా కార్ కొంచెం అలవాట్లేదు డ్రైవింగ్, అందువల్ల సరిగ్గా డ్రైవ్ చేయలేదు. సడన్గా వెళ్ళి స్తంభాన్ని గుద్దేసరికి ఆ సౌండ్కి తను భయపడి ఏడ్చేసాడు మధ్యలో. ఇంక ఏడిస్తే ఇంక తీసుకొని వెళ్ళిపోయాడు బయటకి. తర్వాత వీళ్ళిద్దరే ఆడుకున్నారు. మొత్తానికి పిల్లల్ని ఆడించడానికి తీసుకెళ్ళి వీళ్ళు ఆడుకుంటున్నారు అనమాట. ఇది టైమింగ్స్ తెలీదు కానీ నాకు కరెక్ట్గా ఇది కూడా ఒక్కొక్కరికి 100 రూపీస్. ఇది కూడా బాగానే ఉంది. మా హస్బెండ్ అయితే ఆ బాల్స్ వేస్ట్, అసలు అనవసరంగా తీసుకెళ్ళాం, దాని బదులు దీనికే ఇంకొకసేపు ఆడిస్తే సరిపోయేది ముందుగా మనం వచ్చి అనేసి అంటున్నారు. అలాగే అంటారు, వాళ్ళు ఆడుతున్నారు కదా అందుకోసం అని వాళ్ళకి ఇది నచ్చింది. కానీ పిల్లలు ఎంజాయ్ చేసేది అయితే అదే కదా. సరే టైం అయిపోయింది కదా వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వచ్చేసాం. అప్పటికే టైం 8:30 అయిపోయింది. ఇదిగోండి ఇంకా కార్ని మాత్రం రావట్లేదు, అన్నీ లాగుతుంది, అన్నీ ఆడుతుంది గేమ్స్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా వాటిలన్నిటిని నొక్కడం, గేమ్స్ ఆడడం అన్నీ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి హోమ్ సెంటర్కి వెళ్ళాం అక్కడ. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకొని నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ వెంటనే మీరు వీడియో చూడొచ్చు.